శ్రీ సంజీవ్ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 51వ భాగం. గతంలోకి అనేటువంటి దానిలో ఉంది. ఇప్పుడు 51వ భాగం 29/10/20. గతంలోకి అనేటువంటి 3వ పుస్తకంలో 11వ శీర్షిక కొత్త అంతర్జాతీయ భాష. ఎస్పెరాంటో చాలా సహేతుకమైన భాష. ఒకవే వ్యాకరణ నియమం అపవాదాలు లేకుండా సర్వత్రా ఉపయోగపడు. ఇంగ్లీష్ భాషలో ఈట్ అనే క్రియకు భూతకాలం ఈట్ అయితే వర్క్ అనే క్రియకు భూతకాలం వర్క్డ్. అలాగే ఫ్లవర్కు ఎస్ చేరిస్తే ఫ్లవర్స్ అనే బహువచనం అవుతుంది. కానీ ఫినామినన్ అనే ఏకవచనం బహువచనంలో ఫినామిననే ఫినామినా అవుతుంది. ఈ విధంగా ఒకే సూత్రం అన్నిటికీ కానీ ఎస్పెరాంటోలో ఆ విధంగా అన్నిటికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. అందువల్ల ఎస్పెరాంటోను అభ్యసించడం తేలిక. మొత్తం 16 వ్యాకరణ సూత్రాలతో ఈ అంతర్జాతీయ భాష నేర్చుకో. ఎస్పెరాంటోలో భాషలో ప్రతి నామవాచకం చివరిలో ఓ కారం కలిగి ఉంటుంది. సునో సూర్యుడు, సను సూర్యుడు, ఫ్లోరో పుష్పం, ఇండో యోగ్యత, ట్యాగు రోజు. ఇక విశేషణాలన్నీ అంతంలో అకారాన్ని కలిగి ఉంటాయి. ఫెలికా సుఖమైన, పీకా పాకా అశాంతమైన, ఫ్లోరా గర్వమై. బహువచనాలన్నిటికీ చివర జే ఉంటుంది. ప్రొఫెసర్ ఎడ్మండ్ సవార్ట్ పంపిన పుస్తకం ద్వారా ఎస్పెరాంటోలో నాకు వ్యవహార జ్ఞానం అనేది ఏర్పడి వాక్య నిర్మాణం కూడా కొంతవరకు అలవడి. లా బిర్డు కంటాస్, ఆ పక్షి పాడుతోంది. కూలో బిర్డో కంటాస్, ఆ పక్షి పాడుతోందా? క్వశ్చన్ మార్క్. కు అనే ఎల్లప్పుడూ ప్రశ్నను చూపిస్తుంది. మీ స్క్రిబిస్ లా లేటరాన్, నేను ఉత్తరం రాశా. ము స్క్రిబిస్ లా లేటరాన్, నేను ఉత్తరం రాశానా? క్వశ్చన్. ప్రపంచంలో ఏ దేశపు మాతృభాష కూడా అంతర్జాతీయ భాష అయ్యే అర్హత లేదు. అంతర్జాతీయ భాష కాదగింది లోకల్లో ఎవరికి మాతృభాష కాదు. ఒక రకంగా మాతృభాష కాదు, రాదు. ఒకరి మాతృభాష ప్రపంచ భాష అయితే ఆ మాతృభాషను మాట్లాడే వారికి ఉండే సదుపాయాలు, ఉచ్చస్థానం ఇతర భాషల వాళ్ళకి ఉండవు. ప్రపంచ భాష అన్నప్పుడు ఆ భాషను ప్రతి వాళ్ళు నేర్చుకుంటే కానీ రాదు అన్నట్టుండ. అందుకే అటువంటి కృతక భాష ఎవరికి మాతృభాష కాని భాష. డాక్టర్ జామెన్ హోప్ అనే రష్యన్ లిథుయేనియన్ కిందటి 4వ శతాబ్దం 4వ భాగంలో అంటే చివరి భాగంలో రాశారు. కార్తీక మాసంలో చలి తక్కువ, ఎండ తక్కువ, వర్షాలు తక్కువ. ఈ రోజంతా వెంకట సుబ్బయ్య గారు, కృష్ణాబాయి, నేను, సులోచన మాటలతో కాలక్షేపం చేశాం. రకరకాల ప్రశ్నలు, రకరకాల సమాధానాలు. కృష్ణాబాయి జిజ్ఞాసకు హద్దులు లేవు. సాయంత్రం సుందరమైన శరత్తు సంధ్యలో అందరం కలిసి కాలువకు బయలుదేరి వెళ్ళి చంద్రోదయ రామణీయకతను కాలువ దగ్గర చూశాం, ఆనందించాం. అక్కడ 2 చంద్రోదయాలు చూసి ఆనందించాం. ఒకటి ఆకాశంలోని చంద్రోదయం, రెండోది కాలువలోని చంద్రోదయం. ఇంటికి తిరిగి వచ్చాక రాత్రి కృష్ణాబాయి వెంకట సుబ్బయ్య గారు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నందున వెళ్ళిపోయి. అతిథులు వచ్చినప్పుడు ఎంతో ఆశావాదంతో కూడిన ఆనందం కలుగుతుంది. వెళ్ళిపోయేటప్పుడు అందుకు భిన్నంగా వ్యతిరేకమైన అననుభూతి కనపడు. అవిరామంగా రచన చేసే అలవాటు లేని నాకు అప్పుడప్పుడు చేయటమే అలవాటు. అంటే నెలలో రచన చేసే రోజులు తక్కువ, రచన చేయని రోజులు.
కొన్ని రోజుల నుండి రచనలు ఎక్కువై వ్యాసాలు తగ్గాయి. రచనల నిమిత్తం ఉపన్యాసాలు తగ్గాయి. రసతత్వం విజయవాడ రోటరీ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో విజయవాడ అక్కడ రోటరీ క్లబ్బులో రసతత్వం అనే విషయం మీద మాట్లాడారు. ఈస్తరీకరణ రోటరీ క్లబ్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే ఉంటారు కనుక ఇంగ్లీష్లోనే ఆ విషయం అక్కడ హాజరైన వాళ్ళకి అపరిచిత విషయమని గ్రహించి అందువల్ల సాంకేతికం కాని సులభ శైలి విపులంగా వివరించే ప్రయత్నం చేశారు. తాను వివరించేది శ్రోతలకు అర్థమవుతోందా లేదా అనే విషయాన్ని గ్రహించడం బహిరంగ సభలలో కష్టం, కానీ క్లబ్బుల వంటి అంతరంగ సభలలో అంత కష్టమేం కాదు. అటువంటి చోట అందరి ముఖాలే కనిపించేతుంటే వాళ్ళ ముఖాలను బట్టి మనం కనిపెట్టవచ్చు. 1959 డిసెంబర్లో గుంటూరు కెమెరా క్లబ్ వారి ఆధ్వర్యం కింద అఖిల భారత ఫోటోగ్రాఫిక్ ప్రదర్శన జరుగుతున్నందున నవంబర్ ఆఖరులో వాటి జడ్జింగ్ నిమిత్తం నన్ను హైదరాబాద్ నుంచి ఎస్ భగవాన్ దాసును, రాజా త్రియంబక్ రాజ్ బహదూర్ను ఆహ్వానించి మేమంతా జడ్జింగ్ రోజున గుంటూరు రెడ్ క్రాస్ బిల్డింగ్లో సమావేశమయ్యా. భగవాన్ దాస్ నా గుడ్డి పిల్ల అనే కవితను చదివి అడిగారు. పుట్టుకతోనే గుడ్డి వాళ్ళైన వాళ్ళు స్వప్నాలలోనైనా రంగులు చూస్తారా? అందుకు నా సమాధానం చూడరని చెప్పా. ఒకసారైనా ఇంద్రియాలతో అనుభవించని విషయం స్వప్నంలో మాత్రం ఏ విధంగా కనిపిస్తుంది, ప్రత్యక్షమవుతుంది. బాహ్య జగత్తులోని రంగులను చూసిన తరువాత గుడ్డితనం సంభవిస్తే అప్పుడు స్వప్నాలలో రంగులు చూడొచ్చు. అఖిల భారత ఫోటోగ్రాఫిక్ ప్రదర్శనాన్ని భారతదేశం నలుమూల నుంచి చాలా ఫోటోలు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. విషయం కోసం, భావం కోసం చేసిన ప్రయత్నాలు సాంకేతిక నైపుణ్యం లేదు. చాలా వాటిలో వచ్చిన వాటిలో చాలా వాటిని తీసేశాం. స్వీకరింపబడిన వాటిలో మొదటి బహుమతి ఇచ్చే సందర్భంలో మా ముగ్గురు జడ్జీలకు టైం కూడల. ముగ్గురం 3 త్రోవల్లో వెళ్ళాం. చివరికేదో ఒక దారికి వచ్చి మొత్తం మీద మా నిర్ణయం సక్రమంగా అనిపించి ప్రదర్శించడానికి మంచి బొమ్మలే ఏర్పాటు చేయబడి వాటిలో ఒక సన్నని పొడిగాటి బొమ్మ నన్ను బాగా ఆకర్షి ఆ ఫోటోగ్రాఫ్లో అతిగా ప్రకాశించే కాంతి కానీ, అతిగా నల్లగా కనిపించే నీడలు కానీ లేకుండా ఒక విధమైన మృదువైన వాతావరణం ఆవరించి ఉండి వీటన్నిటిలో నీడల్లోని వివరాలు విశదంగా కనిపిస్తుంది. ఈ కౌశలాన్ని ఫోటోగ్రఫీ భాషలో షాడో డీటెయిల్ అంటారట. దీన్ని చూపగలగడం ఫోటోగ్రఫీలో ఒక నైపుణ్యంగా భావించబడు. శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ ఇంగ్లీష్ లెక్చరర్గా ఉంటారు డేవిడ్ మెక్సన్ అనే ఇంగ్లీషు యువకుడికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. కొత్తగా ఆయన ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో ప్రతిభ కలవాడు. హేతువాది, మంచి సాహిత్య సమీక్షకు, సుందరమైన గద్యకారు. ఆయన ఒక ఉత్తరంలో రాస్తాడు, మీరు అంటున్న విశ్వమానవత చాలా ప్రాముఖ్యం కలదని నేను నమ్ముతున్నాను. కానీ అంతర్జాతీయ మైత్రిని సృష్టించడం అది కొన్ని హద్దులు, అసఫలత్వాలు కలిగి యుద్ధాన్ని, దురాక్రమణలను ద్వేషిస్తాను. కానీ నేను చూసినంతవరకు చాలా మంచి మనుషులు కలహప్రియులు. మార్చినా మారు. శాంతి ఉద్యమాలన్నిటికీ నేను బలపరుస్తా, కానీ వాటికి నేను దూరంగా ఉంటా. వాటి సామర్థ్యంతో నాకంత గట్టి నమ్మకం లేదు. కనుక నేను ఈ ప్రపంచానికే విలువ ఇస్తా. అంటే నేను మిస్టిక్, మర్మవాదిని కానని అంటాడు డేవిడ్ మెక్సన్. ఇంగ్లాండులో వదిలి ఈ దేశంలో ఉంటూనే ఆయనకు మానసికంగా బాగానే ఉంటుందని, కానీ అక్కడి వాతావరణం, ఆహార విహారాలు మొదలైన ఆరోగ్యం మీద కొంత దెబ్బ కొట్టినాయి. ఒక దేశవాసులు మరొక దేశం వెళ్ళిన మాట్లాడటానికి
అంతర్జాతీయ భాష అవసరమైనట్టే ఒక అంతర్జాతీయ విహారం కూడా అవసరం. పరిశీలించి చూస్తే పళ్ళు పాలు ఈ రెంటి అంతర్జాతీయ ఆహారం కిందే తీసుకో. కొందరు వ్యక్తులు కొన్ని బాధలను బొత్తిగా ఆ తట్టుకోలేని బాధలలో ఆత్మీయుల మరణాలు మరీ ఎక్కువ. డివి నరసింహారావు గారి నుంచి ఒకరోజు ఎంతో విషాదంతో నిండిన తనను బాల్యం నుంచి పెంచి పెద్ద చేసి తనకు ఎంతో అండగా వచ్చిన అక్కగారు మరణించినందున ఆయన తల్లడిల్లిపోయారు. విషాద యోగంలో పడి నాకు శోకపూరిత ఉత్తరం రాసి, ఆత్మీయుల మరణం ఎవరికైనా బాధే కలిగిస్తుంది. మరీ విపరీతమైన బాధ కలిగించేలా మనసును బలహీనపరుచుకోవడం సమంజసం కాదు. బీవీ గారికి జవాబు రాసి, అయినా మీ షాక్ గురించి ఇప్పటికే కోలుకొని ఉంటా. విచారం కలగగానే అయ్యో దీని నుంచి బయటపడటం ఎలా అని, అసలు బయట పడగలమా అని సంతోషం కంగారు పడిపో. కానీ రోజులు గడిచిన కొద్దీ ఘటనలోని కొత్తదనం మాసిన కొద్దీ బాధను భరించలేని పదును మనస్సులో మొద్దుబారిన కొద్ది శోకం చల్లగా దానంతట అదే దిగజారిపోతుంది, పోవటం ప్రారంభిస్తుంది. టైమ్ ఈస్ ది బెస్ట్ హీలింగ్ బామ్ అని నా జీవితం అనేక చీకటి ఘడియలు అనుభవం ద్వారా నేను తెలుసు. దేన్ని గురించి కూడా మీరు బాధపడ, కాలమే దాన్ని సరిచేస్తుంది. మీరు కొంచెం సేపు కళ్ళు మూసుకొని లేక కళ్ళు మామూలు కంటే బాగా తెరచి కానీ దుఃఖాన్ని జయించాలి, బాధను భేదించాలి, ఆనందాన్ని వశపరుచుకోవాలి అని కొన్నిసార్లు నోటితో అనండి. మీ సగం బాధ అప్పుడే అంతరిస్తుంది. మిగతా సగం తర్వాత జరిగిన నష్టాన్ని మర్చిపోయి మళ్ళీ మీ మాట పాట ఆటలతో మునగ రసానందంలో ఈదులాడ. మనసంతా ఇతరుల ఆస్తికి ఎంతవరకు వారసులమో తెలియదు, కానీ మనమంతా ఆనందానికి మాత్రం వారసులు. ఈ వారసత్వాన్ని ఎలాంటి తరుణంలో కూడా కోల్పోకూడదు. విషాదంలో మునిగి ఉండే వ్యక్తులను ఈ విధమైన సాంత్వన పని చేయని మాట నిజమే, కానీ కొందరికి కొన్ని సమయాలలో తోడ్పడతాయి. ఓదార్చడం సులభం, కానీ ఓదార్చబడటం తేలిక. ఓదార్చబడే వ్యక్తికి దెబ్బ తగిలి ఉంటుంది, ఓదార్చే వ్యక్తికి దెబ్బ ఉండదు. అసలు మరొక తమాషా ఏమిటంటే కొందరి శోకం ఓదార్చిన కొద్దీ పెరుగుతుంది. ఏమైనా బాధలో ఉన్న చాలామంది సాధారణంగా ఓదార్పు కొంత ఉపశాంతిని ప్రసాది. ఆ ఉపశాంతి తాత్కాలికమే కావచ్చు. తాత్కాలిక సంఖ్య పెరిగితే అది చిరకాలకం అయిపోతుంది. 12 అనాథ ప్రేతం కలిగించిన ఆలోచన. కొందరు తమ దుఃఖాన్ని మరచిపోవడానికి చెడ్డ పరిణామాలకు దారితీసే అనేక అభ్యాసాలకు బలైన వాళ్ళు ఉంటారు. వాటిలో త్రాగుడు. ఈ అలవాటు తాత్కాలికంగా దుఃఖాలను తగ్గించిన మనిషిపై వాటి సొంత ప్రభావాలు వేయటం ప్రారంభించి జీవితాన్నే ధ్వంసం చేయడంలో విజయం పొందుతాయి. అలాంటి సాధనాలు దుఃఖాన్ని తొలగించుకోకుండా దుఃఖాన్ని అనుభవించడమే ఎక్కువ సుఖం, శ్రేయస్కరం. మా తండ్రి గారైన రామ్దేవ్ గారికి ప్రతి సంవత్సరం తొలకరిలో బాగా జబ్బు చేయడం, తొలకరి అంతరించంగానే ఆ జబ్బు కూడా అంతరించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చలికాలంలో జబ్బు చేసింది. ఆయాసం, లోపలికి ఆహారం పోకపోవడం, కాళ్లకు కొంచెం నీరు తోపడం మొదలైన లక్షణాలు ప్రవేశించాయి. పెద్ద వయసులో ఈ లక్షణాలు మంచివి కావని నాకు తెలుసు. వీటి ఫలితాలు అంత మంచిగా రావేమో అని కూడా అనుమానం. తెనాలి నుంచి మిత్రుడు వీరరాఘవయ్య వస్తూ చికిత్స చేస్తున్నారు. గుంటూరు నుంచి చెల్లెలు భారతీదేవి, భర్త భూపాల్ మొదలైన వాళ్ళంతా వచ్చి కూతురు వైపు
కొడుకు వైపు చూసి తండ్రి గారు కళ్ళ నీళ్లు పెట్టుకుని, నాకు మనసులో వేదన ఉన్న కంటి వెంట తొందరగా నీరు రాదు. తల్లి మరణించిన బాల్యంలో జరిగినందున ఆ జ్ఞాపకం తెగని జ్ఞాపకంగా మిగిలిపోయి, అప్పుడు మరణం అంటే ఏమిటో, జీవించడం అంటే ఏమిటో తెలియవు. నేడు ఈ రెండింటికి అతీతంగా ఉన్నాను. కొన్నాళ్ళకి తండ్రి గారి జబ్బు తెలుగు ముఖం పట్టింది. మేము ఇతర బంధువులను సంతోషించాం. రోగి ముఖంలో కూడా సంతోషంతో కూడి ఆశారేఖలు గోచరించాయి. చెల్లెలు మళ్ళీ గుంటూరు వెళ్ళింది. ఆమె సంతోషంగా వెళ్ళటం మాకు సంతోషం కలిగి గ్రామంలో అంతా అనుకున్నారు. రామ్దేవ్ గారికి పెద్ద గండం గడిచి ఈ 15 రోజుల్లో నా మామూలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏం సాగల. నిత్యం వచ్చే ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. తండ్రి గారి నుంచి డబ్బులో ఉండగా భవిష్యత్తు గురించి అనేక ఆలోచనలు నాలో తలెత్తసాగాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఈ వ్యవహారాలు నేను సంభాళించుకోగలనా? అనంతరం ఈ గ్రామంలో ఉండగలనా? ఎక్కడికైనా వెళ్ళాలా అని తండ్రి లేని ఈ గ్రామంలో ఉండటం అంత ఇష్టంగా కనపడ. అయినా గ్రామ జీవితం నేడు సుఖదుఃఖంతో స్వచ్ఛందంగా లేవు. గ్రామాల్లో ఉన్న నీటి కొళ్ళు నగరాల్లో లేవు. చివరకు ఆలోచనలన్నిటికీ కార్యరూపం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆయన జబ్బు నయమైపోయింది. ఎవరికి బాధ ఎక్కువ? తండ్రులకు జబ్బు చేస్తే కొడుకు ఎక్కువ బాధపడతారా? కొడుకులకు జబ్బు చేస్తే తండ్రి అనే ఆలోచన వచ్చి దీనికి సరైన సమాధానం దొరకటం కష్టం. అదంతా వ్యక్తుల స్వభావాల మీద ఆధారపడి. ఆనాటి సాయంత్రం చాలా దూరం వరకు నడక కోసం వెళ్ళి అంత దూరం ఎప్పుడు వెళ్ళాలి. దారిలో రకరకాల స్త్రీ పురుషులు, బాలబాలికలు, గొర్రెలు, బర్రెలు, కుక్కలు, పందులు అన్నీ నా నడక ఆపి తేలి వచ్చే వస్తువును ఆ ప్రవాహంలో చూశా. మనిషి ఆకారంగా ఉంది. తూర్పు గాలి మూలంగా కాలవలో లేచే కెరడాలు ఆ శవం వేసుకున్న పడమటి గట్టుకు వచ్చి ఆగి నిదానంగా పరిశీలించి చూశా. అదొక గుడ్డలు లేని స్త్రీ శవం. ఎక్కడా గాయాలు కాని, దెబ్బలు కానీ కలప, గొంతులు ఇనివి కానీ, బతికి ఉన్న వ్యక్తిని ఎకాయకిని కాలవలోకి నెత్తి కానీ చేసి ఉంటా. అనాచ్ఛాదిత వక్షోజాలు పైకి కనిపిస్తాయి. 25 సంవత్సరాలుంటాయేమో. శవం వైఖరి చూస్తే ఉన్నత కుటుంబంలోని యువతిగా అనిపి. చీకటి పడుతోంది. ఇక్కడికి ఇల్లు చాలా దూరం ఉంది. ఆ సంధ్య చీకటిలో ఏకాంత ప్రదేశంలో శవం దగ్గర నిల్చోవటం కూడా ఏ విధంగానూ మంచిది కాదని తిరిగి ఇంటి వైపుకు నడక సాగి ఆ శవాన్ని గురించి రకరకాల ఆలోచనలు వచ్చి నడక వడివడిగా సాగట. ఎవరు చంపుంటారు, ఎక్కడ చంపుంటారు, ఎందుకు అనేవి వాళ్ళకి హత్య అనే పేరు ఎక్కువ భయంకరంగా కనబడి ఆత్మహత్య అనే పేరు కంటే ఆత్మహత్యలో కంటే హత్యలో ఎక్కువ క్రూరత్వం ఇమిడి ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే పగలు ఎక్కువ నడిచినందువల్ల బాగా నిద్ర వస్తుంది. కానీ ఆ యువతి శవానికి సంబంధించిన ఆలోచన నిండిపోయాయి. మళ్ళీ రెండవ రోజు సాయంత్రం ఆ యువతి శవం విషయం ఏమైనా తెలుస్తుందేమో అని కాలవైపు ఆనాటి మధ్యాహ్నం ఆ ఊరి మనసు శవ పంచాయతీ చేయించి పోలీసుల ద్వారా పోస్ట్ మార్టానికి అయితే అంతకు మించి ఆ యువతికి సంబంధించిన వివరాలు ఏం తెలియదు. తర్వాత ఇవాళ 3వ వ్యాసం 10 రకాల ప్రపంచ భాష. సృష్టిలో ఎప్పటి నుంచి ఈ కొత్త సంవత్సరాలు అనేవి వస్తున్నాయో తెలియదు. ప్రతి సంవత్సరం ఒక కొత్త సంవత్సరం వస్తూనే ఆ విధంగా ఎంతకాలం వరకు ఈ కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయో కూడా తెలియదు. భవిష్యత్ గర్భంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు దాగి ఉన్నాయో. సాహితీ సమితి సమావేశం తెనాల్లో జరుగుతుంది. అందులో నా ప్రసంగం ప్రపంచ భాష ఎస్పరాంట్. తెనాల్లో డేరాలు వేసి ఉన్న సురభి నాట్య మండలి వాడు సురభి గోవిందరాజల వర్ధంతి జరుపుకుంటూ
ఆ సందర్భంగా సాహితీ సమితి సమావేశాలు తమ ఆధికేయత్వం కింద 2 రోజుల పాటు జరుపుతామని ఆహ్వానించారు. మొదటి రోజు కార్యక్రమం మంత్రుల ప్రారంభోత్సవాలతో, అధ్యక్షోపన్యాసాలతో, సాహితీ జగత్తు సంబంధించిన ప్రముఖుల ఉపన్యాసాలతో ముగిసి రెండవ రోజు సమావేశానికి ప్రముఖ వైజ్ఞానిక రచయిత, విజయనగరం కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ వసంతరావు వెంకట్రావు గారు, శివశంకర్రావు, గౌరి నరసింహశాస్త్రి గారు నోరెము, ఇంకా అనేక మంది పండిత ప్రకాండులు, కవి పొంగవులు మొదలైన వాడు సహృదయులైన శ్రోతలతో కళ శోభించి సురభి నాట్య మండలి ప్రధాని నాగేశ్వరరావు గారు సభికులకు స్వాగతం పలికారు. ప్రతి వక్తకు ఒక్కొక్క పండిత శాలువా కప్పుతున్నారు. నా వంతు వచ్చింది. పండితులు కప్పించుకున్నట్టు శాలువా కప్పించుకోవడం నాకిష్టం లేదు. నా అయిష్టాన్ని తెలపడం సభా మర్యాద కాదు. శాలువాను స్వీకరించడం నా మర్యాదగా. శ్రీ సురభి నాగేశ్వరరావు శాలువాను తీసుకొని రావటం చూసి ఏమనాలో తోతక నోరు రాక మౌనంగా శాలువ ఆయన చేత కప్పించు. అయితే విశిష్టత ఏమిటంటే వారు తెచ్చిన శాలువాలు నాకు కనిపించింది మాత్రం తెల్లనిది, మిగతావన్నీ రంగులు. సభాధ్యక్షుడు వక్తల గురించి పరిచయం చేసిన తర్వాత నా ప్రసంగం ప్రపంచ భాష ఎస్పరాంటో అనే దాన్ని ప్రారంభించబోతూ ఒకవైపు సభ వైపు చూశా. ముందు వరుసలోనే కనిపించారు తాంత్రిక విషయాలపై వ్యాసాలు రాసే మా బావ వాసిరెడ్డి పార్థసారథి. ఆయన నా ముఖం వైపు చూసి నవ్వుతున్న. సభలో బంధువులు, ఆత్మీయులు గోచరిస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది. భాష లేని జీవితాన్ని ఈయన మాటలేం మాట. భాష లేని జీవితంతో భావ పరంపర ఇంకిపోదు. విజ్ఞానం అంతరిస్తుంది. సంస్కృతికి భాష పునాది. భాష లేనప్పుడు ఏ విద్యను నేర్పడం కూడా కుదరదు. సమస్త కళలు, సకల శాస్త్రాలు భాష లేనప్పుడు నిర్జీవాలు. భాష ప్రపంచంలోని విభేదాలకు కారణం. భాష ప్రపంచంలోని ఐక్యతకు హేతు. ఒకరి భాష మరొకరికి తెలియనప్పుడు భేదం ప్రబలు. ఒకరి భాష మరొకరికి తెలిసినప్పుడు ఐక్యత కుదురు. ప్రపంచానికంతకు ఏక భాష ఎంతో అవసరం. ప్రపంచంలో మొత్తం 2796 భాషలు వాడుకలో. ఇవన్నీ 10 భాషా కుటుంబాల కింద విభజించారు. ఇండో యూరోపియన్, సైనో టిబెటన్, యూరల్ ఆల్టాయిక్, సెమిటో హెమెటిక్, ఆస్టిక్, బాస్టవ్, ద్రవిడియన్, జపానీ, అమెరికన్ ఇండియన్, అలాగే బాస్కు. ప్రపంచంలోని ప్రతి భాష వీటిలో ఏదో కుటుంబానికి చెంది ఉండాలి అంటూ ఎస్పరాంటో పుట్టు పూర్వోత్తరాల గురించి, నిర్మాణ విధానాన్ని గురించి సురభి నాటకం. సురభి వారి నాటకాలు నా చిన్నతనంలో చూడటం తప్ప మళ్ళీ ఆ రాత్రి వసంతసేన నాటకం డాక్టర్ గారి భార్య అన్నపూర్ణ, నేను హాజరయ్యాం. పింటి ప్రోలు వసంతకుమారి కూడా వచ్చి మా దగ్గరే కూర్చొని సాహితీ సమితి సభ్యులంతా హాజరయ్యారు. నాటకం ప్రారంభించే వరకు వసంతకుమారి నేను ప్రదర్శించబోయే నాటకాన్ని గురించే మాట్లాడుతూ అన్నపూర్ణ వింటూ వసంతసేన కథకు మూలం శూద్రక మహాకవి రచించిన మృచ్ఛ కటిక. అందులోని ప్రముఖ పాత్రుడు చారుదత్తుడు వసంతసేన కనుక తెలుగు నాటకానికి వసంతసేన అని పేరు పెట్టుకొని వసంత కుమారి సంస్కృత విదూషికలు మౌలిక రచన మృచ్ఛకటికలోని విశేషాలు ఆమె చెప్పడం మొదలై ఇంతలో నాటకం ప్రారంభమైంది. సురభి నాట్య మండలి ప్రధాని నాగేశ్వరరావు ఇందులో కళాకారుడి పాత్ర ధరించి రమ్యంగా నటించి సురభి వారి నాటకాల్లో వాస్తవికత ప్రదర్శన నిమిత్తం రంగం మీద చాలా చూపిస్తూ ఉంటాం. చెట్ల విషయం వచ్చేసరికి రంగం మీద చెట్లు ఉంచుతా, బండి వస్తే రంగు మీద నకలు బండిని తెస్తా. ఇంతగా వాస్తవికతను రంగుల మీద చూపటం నాట్య కౌశల్యానికి ఉత్తమ లక్షణం కాదు. వ్యంజనం ద్వారా వాటి అస్తిత్వాన్ని
తెలియపరచాల్సిందే కానీ వాస్తవికతను అంతగా ప్రదర్శిస్తే రసం దెబ్బతింటుంది. మొత్తం మీద సురభివారి వసంతసేన నాటక ప్రదర్శనం బాగా ఉంది. నాటకం ముగిసే వరకు అర్ధరాత్రి అయ్యి ఇంటికి తిరిగి వచ్చాక కొన్నాళ్ళు ఎటూ వెళ్లకుండా ఏదో రచనలు రాయడాములో ఆల్డస్ హక్స్లీ నవల తిరిగి ఒకసారి చదివా. దీర్ఘాలోచనలో నిండిన నవలల హక్స్లీ రచనలు పై రచనలు మాత్రమే అని, వాటిలో లోతు ఉండదని కొందరి విశ్వాసం. వీరి విశ్వాసం శాంతం, అసత్యం కాదు. నేనే తెప్పించా కానీ